జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా? నేను ఒక్కదాన్నే కాదండి, రాష్ట్రంలోని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుతారనేది ఆ పార్టీ జెండా కూడా కనిపించకుండా చేస్తారండి. 5 సంవత్సరాల వాళ్ళకి 5 సంవత్సరాల వీళ్ళకంటే కష్టం. మళ్ళీ మీకు వేస్తే అంత మూర్ఖులు కూడా ప్రజలు అవ్వరు. జగన్ గారు అయితే రారండి, మాకైతే ఇష్టం లేదు అసలు. ప్రజలు విసిగిపోయారండి, నేతృత్వంలో అందరూ కూడా విసిగిపోయారు. టీడీపీ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. మేమైతే ఇవ్వండి, ఏడు చేయలేదండి మాకైతే. డబ్బు కోసం అధికారం కోసం ఏదైనా మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. నా 50 సంవత్సరాల జీవితంలోని గత 5 ఏళ్ళు మాత్రం చాలా చెత్త అండి. చంద్రబాబు నాయుడు నచ్చేసేస్తాను, లోకేష్ని ఇచ్చేసేస్తాను, వాళ్ళకి వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి వాళ్ళు ఉన్నారు. ఇది కాదు రాజకీయం అంటే. ప్రజలకు నువ్వు వెయిట్ చేస్తావు ముందు చెప్పు. లాస్ట్ టైం నేను వెయిట్ చేశాను, నువ్వు వెయిట్ చేసావు, అది నువ్వు ముందు తెలుసుకో. మీరు ఓటేస్తారా? నేనే అయినా, నేను కానీ మా ఫ్యామిలీ కానీ అయినా. మళ్ళీ వస్తాం గెలుస్తాం అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు పదే పదిగా. అయితే టీడీపీ వాళ్ళు అంతు తేల్చే వరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే మళ్ళీ వస్తారు అనేది వాళ్ళ కల అండి. ఎందుకంటే ఇంతవరకు చేసింది ప్రజలకి న్యాయం చేయలేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే అతన్ని ఇబ్బంది పెట్టారో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో అనేది ఆయనకే తెలియాలి. మరి రోజా గారైనా సరే ఎవరైనా సరే ఇష్టబలంగా మాట్లాడతారు. ప్రజల మీద ఒక మంచి అభిప్రాయం అయితే వాళ్ళకి లేదు. దోచుకోవడానికి తప్ప ఎప్పుడు మాది వేసుకోవడానికి మే ఆడి కార్లు కొనుక్కోవడానికి నా పిల్లలు నాదే అంటారు తప్ప ప్రజలు ఏం నష్టపోతున్నారు, ప్రజలకు ఏం హెల్ప్ చేయాలనేది ఒక లేదు వాళ్ళకైతే. ఇప్పుడు ఆడపిల్లలకైనా సరే మగ పిల్లలకైనా సరే ఉద్యోగాలకైనా సరే జగన్ గారు వచ్చిన తర్వాత మరి అక్కడ కట్టారు అంత పెద్దది రుషికొండ దగ్గర. కానీ ఎవరికి ఉపయోగం ఉన్నది? ఎవరికి ఉపయోగం లేదు. ఆయన డబ్బు అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అదే డబ్బును తీసుకొచ్చి ప్రజలకి చేస్తుంటే ఈ రోజు బాగుండు. ఎక్కడ దానికి దేన్ని పడితే దాన్ని అమ్మిసుకొని దేన్ని పడితే అది అతనికి ఇండివిజువల్ గా యూజ్ చేసుకున్నారు తప్ప ప్రజలకు ఏం చేశారు? ఆ టిక్కీ ఇల్లులో ఏదో ఇల్లు అని చెప్పారు, ఆ ఇల్లు కూడా సగం సగం కట్టించుకున్నారు. ప్రజలు నష్టపోతున్నారు. 35,000 ఒక్కొక్కరు కట్టారు. వాళ్ళ పరిస్థితి లేదు, అర్థం అవట్లేదు. కూటమిని కూడా విడగొడదాం అనుకుంటున్నారు. విడిపోయే పరిస్థితి అయితే లేదు. కానీ జగన్ గారు అయితే రారండి. జగన్ రావాల్సిన కూడా లేదు. మాకైతే ఇష్టం లేదు అసలు. రోడ్డు మీద బతుకున్న వాళ్ళందరినీ కూడా తీసేశారు. రోడ్డు మీద బతుకుదామన్న వాళ్ళకి లేదు, ఇళ్లలో ఉన్న వాళ్ళకి లేదు. ప్రతిదీ మేమే మోసుకొని వెళ్తున్నాం చెత్తలే గాని ప్రతి ఇంకా ఒక్కటని కాదు 100కి 200% కూడా వేస్ట్ అండి. అతనైతే రావడం అయితే మాకు ఇష్టం లేదు. రారు కూడా మాకు తెలుగుదేశం వల్ల కొండపైకి నీళ్లు వచ్చాయి, లైట్లు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, కాలువలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మాకు నీళ్లు గాని ఏవైనా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు రావట్లేదమ్మంటే మీ 4 ఇళ్ళ కోసం 4 కోట్లు ఆయన ఉండబట్టే మేము నీళ్లు తాగుతున్నాం. లైట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కాలువలు వచ్చాయి, అన్ని బాగుండే మాకు. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నది సేమ్. అతను వచ్చాక మాకు అన్ని కూడా బాగున్నాయి. మా బాబు వికలాంగి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంతా బాగుంది ఆ బాబు గారు వచ్చాక. అన్న క్యాంటీన్ ఉందనంటే ఇప్పుడండి ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరు తింటున్నారు. ఒకప్పుడు అదే ఎందుకు ఆపారు? అదే పేరు మార్చి పెట్టచ్చు కదా. పేరు మార్చుకొని పెట్టుంటే ఈ రోజు మీరు గెలిచేవారేమో. ప్రజల మట్టికి తెలివి తక్కువలు కాదు. ఇప్పుడు మట్టికి ప్రతి ఒక్కరికి తెలివి ఉంది. ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని తీసుకోవాలని ప్రజలకైతే తెలుసండి. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎవరు కావాలి అనేది. మరి జగన్ అయితే మట్టికి రారండి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా? రాజకీయం అంటే కక్షల మీదే నడాలా జీవితకాలం ఏంటి అంటే నెక్స్ట్ వస్తాను మళ్ళీ ఫ్రెష్ గా ప్రజలకు నేను ఏదో మంచి చేస్తానని మాట్లాడడం మానేసి మళ్ళీ వస్తాను టీడీపీ వాళ్ళు వచ్చేస్తాను లేదంటే మిగతా పార్టీ వాళ్ళు ఎలా చేస్తాం. అసలు ఇదేం ధోరణి. మన ఏదో 2.1 అన్నాడు, ఆ సంగతి 2.1 2 తీసాడు, సోహా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది 2.2 కూడా సోహా అయిపోవాలనిపించుకుంటున్నాడా ఏంటి? ఆ 2 కాదు కదా 3 తీసినా అది కాదు మాట్లాడేది. జనాల్లో మాట్లాడవలసిన మాట ఇప్పటి వరకు నేను చేసింది మీకు నచ్చలేదు, ఇక మీద నేను ఇలా చేయను అనే ద్వారంలో పోవాలి. కానీ చంద్రబాబు నాయుడు నచ్చేసేస్తాను, లోకేష్ని ఇచ్చేసేస్తాను, వాళ్ళకి వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి వాళ్ళు ఉన్నారు, ఇది కాదు రాజకీయం అంటే. ప్రజలకు నువ్వు వెయిట్ చేస్తావు ముందు. లాస్ట్ టైం నేను వెయిట్ చేశాను, నువ్వు వెయిట్ చేసావు, అది నువ్వు ముందు తెలుసుకో. అది మానేసి మీరందరినీ మీరు ఏ దేశాలు వెళ్ళిపోయినా ఏ రాష్ట్రాలు వెళ్ళిపోయినా మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తాను, నువ్వు ఇప్పుడే అక్కడి నుంచి తీసుకొస్తానని జనాల్ని భయభ్రాంతులను చేస్తే నీకు మళ్ళా ఓటు పడుతుందని నువ్వు ఎలాగనుకుంటున్నావు? అసలు నీకు వేస్తారని నువ్వు ఎలా నిద్రలోనే కలగంటున్నావా ఆ మాటలు? అసలు నాకు ఓట్లు పడతాయి అనేసి ఇప్పుడు అదేదో దృశ్యం ఏదో సినిమాలోనే ఎన్టీఆర్ కళలు అనే ఒక ప్రోగ్రామ్ చేశాడు. అలాగే నువ్వు స్టూడియో పెట్టించుకొని 2.1 2.3 2.4 ఈ 3 సినిమాలు తీసుకో సూపర్ గా. నువ్వు జీవితంలో వచ్చే అవకాశం అయితే నాకైతే ఏం కనబడదు. అంటే రాజకీయం అనేది ఒకసారి పోతే ఇంకొకసారి మంచి ఇది నాలో ఇది తప్పయింది అది
మాట్లాడడం ప్రజలకు అది ఆ మెసేజ్ ఇవ్వడం మానేసి నేను అది చేస్తాను లేదు ఒక్కడిని నేను వదలను ఎవరెవరు ఉన్నారో అందరినీ నేను గుర్తుపడి నేను టీవీలో మొన్న ఈవినింగ్ విన్నాను. నెక్స్ట్ ఈ మధ్యన ఆవిడెవరో కొత్తగా ఒక స్పోక్ పర్సన్ వచ్చారు, ఆ టీవీ యాంకర్ శ్యామలా గారు అంటే ఎవరు, ఆవిడ కూడా మాట్లాడుతుంది. మొన్న విడుదల రజనీ కూడా మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టడం అంటే మీరు లాస్ట్ టైం ఎవరిని విడిచిపెట్టారు, అసలు ముందు మీరు ఎవరిని విడిచిపెట్టారు లాస్ట్ టైం, అది మీరు ముందు ఆలోచించండి. ప్రతి ఒక్కరిని మీరు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత హెరాస్మెంట్ చేశారు. ఇంకా దానికి మీరు మళ్ళీ కొత్తగా మేము 2.4 అనే ఒక కాన్సెప్ట్ మీద వస్తున్నాం, అదేదో చేసేస్తాం. ముందు మీరు ఏడ్ చేస్తారు ప్రజలే చెప్పండి, రాజకీయ నాయకులకి ఎందుకు? ప్రజలు మిమ్మల్ని ముందు యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే మిమ్మల్ని ఇంకా రాను రోజు రోజుకి అసహించుకుంటున్నారు. కానీ మేము మీద ఏమాత్రం ఒక మంచి జాలి అనేది పాపం ఇన్ని సీట్ల నుంచి ఇన్ని సీట్లు పడిపోయాడే అని దీని నుంచి అసలు ఒకటి కూడా రాకుండా పోతే బాగుండు అనిపిస్తుంది జనాలకి. ముందు మీరు ఆ దూరంలోంచి ముందు ప్రజల్లోకి రావాలంటే అంటే కనీసం ఒక 10% అనే మీ పక్క ఓట్లు పడాలంటే నెక్స్ట్ టైం మంచి మాటలు మాట్లాడారు. ఈ 2.0 4.0 3.0 కాదు, లేదంటే మంచి ఒక స్టూడియో పెట్టుకొని ఈ 2.0 సినిమాలు తీసుకోండి, బాగుంటాం. మీరు ఒక 30 సంవత్సరాల తర్వాత వస్తారు 100%. కానీ ఈ మధ్యలో మీరు రాలేదు. ప్రజలు ఇసిగిపోయారు. 5 సంవత్సరాల వాళ్ళకి 5 సంవత్సరాలకి వీళ్ళకంటే కష్టం. ఇక మీద మీకు ఇది మళ్ళీ డెవలప్ అయినంత వరకు మటుకు మళ్ళీ మీకు వేస్తే అంత మూర్ఖులు కూడా ప్రజలు అవ్వరు. వాళ్ళకి మించిన మూర్ఖులు ఇంకెవరు ఉండరు. మళ్ళీ గెలుస్తాం, టీడీపీ వాళ్ళ అంతు చూస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే విధంగా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసే పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా గెలిపించే ఓటేసే పరిస్థితి ఉందా? నేను ఒక్కరిదాన్నే కాదండి, రాష్ట్రంలోని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుతారనేది ఆ పార్టీ జెండా కూడా కనిపించకుండా చేస్తారండి. ఇప్పుడుకో సగం మొత్తం నాశనం చేస్తారు. ఇంకొన్ని కాడికి అక్కడక్కడ ఎగురుతాని ఆ జెండా కూడా తీసి పక్కన పడేస్తారు. సర్వనాశనం చేశాడండి రాష్ట్రాన్ని. 5 సంవత్సరాలు ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు అంటే ఎలాంటి కాదు, ఆ సైకో పాలనల వల్ల ఎంతో మంది పేదలు చాలా ఇబ్బందులు యువగదులు పడ్డారు. ఆ జగన్ అనేది జగన్ పార్టీ కాదు కదా, ఆ జెండా కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కనిపించదండి. అది సైకో జగన్. ఇప్పుడు వల్లమనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్తాను. వాళ్ళ ఆవిడ ఏదో పెద్ద మా ఆయన నడుగు నొప్పు, మా ఆయనకేమో కాళ్ళు నొప్పులు, మా ఆయనకేమో దగ్గు ఆవేశం అని చెప్తుంది. అదే విధానంగా 70 సంవత్సరాల పెద్ద ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు వల్లమనేని వంశీ భార్య కళ్ళుతో చూడలేదా? అంత పెద్ద అతన్ని మీరు ఈ విధానంగా హింసించారు కదా, ఈ విధానంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు కదా, అది మంచి పద్ధతి కాదని వాళ్ళ ఆవిడ అతనితో చెప్పలేదా? అతను బయటకు వచ్చి వయసునోడేటి ముసలోడే కదా, 70 సంవత్సరాలు ముసలోడు, కిందన పడుకోపోతే పరుపులు వస్తాయా, అయ్యో దొంగతనాలు నేరాలు చేసిన వాళ్ళు ఏమి మేడల మీద ఉంటారా పరుపుల మీద ఉంటారా అన్నాడు కదా. ఈ పొద్దు అతను పరుపు కావాలని చెప్తే వాళ్ళ ఆవిడ కోర్టులో పిటిషన్ వేసిందట. వేయడానికి ఆవిడకైనా సిగ్గుండాలి, వేయించుకోవడానికి ఆ వంశీకైనా సిగ్గుండాలి. నోరునేని మొత్తం ఎంతో 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలందరినీ రాష్ట్రాన్ని బాగు చేసిన మహానటుడిని అలాంటి బాబుని అరెస్ట్ చేసావే, ఆ తిప్పలు నీకు రాకంటుంటాయా? అతనికే కాదు మొత్తం ఎంతమంది అయితే ఆ అరెస్ట్ లో పాల్గొన్నారు, ఎంతమంది అయితే అన్యాయంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, అందరికి కూడా అదే శిక్ష అనుభవిస్తారు తప్పకుండా. అంబడి రాంబాబు, ఆ వల్లంనేని వంశీ, ఆ కొడాల నాని, ఈ ముగ్గురు యాదవులు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఏం వాళ్ళ పిల్లలకు అప్పుడు తెలియట్లేదా? ఈ రోజు కాకపోతే రేపైనా పదవులకు చంద్రబాబు నాయుడు వస్తాడు, మా టాట తీస్తాడు, ఆయన సంగతాలకు తెలియాలి కదా. మహానుభావుడు చంద్రబాబు నాయుడు మర్చిపోయినా సరే లోకేష్ బాబు అయితే మారాడు, ఎవరిని వదిలిపెట్టడు. ఎంతమందిని అయితే ఇబ్బందులు చేశాడో, ఎంతమందిని అయితే యోగించాడో, ఈ సైకో జగన్ పాలనలో ఎంతమంది అయితే టీడీపీ కార్యకర్తలు ఎంతమంది అయితే అన్యాయంగా అరెస్టులు అయ్యారో అదంతా కూడా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాని నారా లోకేష్ బాబు చెప్పినందుకు కంపల్సరిగా జరుగుతుంది. అతను మళ్ళీ తిరిగి రోడ్డు అయితే ఎక్కనేయం. రోడ్డు ఎక్కి నేను పాదయాత్ర చేస్తాను, నేను మళ్ళీ వస్తాను, మరొక ఉన్నకాడక రాష్ట్రాన్ని ఎక్కడైనా చేరడు భూమిని, పేదోళ్ళ భూముల్ని, రైతుల్ని అందరినీ బెదిరించేసి మొత్తం ఇల్లులో ఆస్తులు వాడేసుకుంటున్నానంటే ఈసారి ఎవడు నమ్మడు, ఎవడు కూడా ప్రజలు ఎవరు నమ్మరు. చిన్నపిల్లల కానీ పెద్దోళ్ళ వరకు ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితి అయితే లేదు. 2.0 అంటే ఏంటి అసలు? 2.0లో ఏం చేస్తారు? 2.0 చూస్తారు అంటున్నారు, టీడీపీ నాయకులకి అంతు తేలుస్తామని చెప్పి అంటున్నారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఆడు బందాడు చేస్తాడు, ఏడు చేస్తాడు, ఆడేం చేస్తాడు? 2.0 చేయడానికి చేసేసాడు కదా, చూశారు కదా ప్రజలు. 11 సీట్లతో పక్కన పడేశారు కదా. ఇంకా 2. మరి ఏ విధానంగా బయటకు వస్తే కదా, నువ్వు రోడ్డు అనుకొని అధికార వర్గంగా అధికారిగా నువ్వు వస్తే కదా నీకు ప్రతిపక్ష వాదా కూడా నీకు లేదు. నువ్వేం కాలేం చేస్తావు టీడీపీని? ఇంకా మా టీడీపీని చేయడానికి టీడీపీ అవని, బీజేపీ అవని, జనసేన అవని ఎవరైనా సరే న్యాయంగా ప్రజలకు ఎవరైతే న్యాయం చేస్తున్నారో వాళ్ళ ప్రచారనే ప్రజలు ఉంటారు. అంతే తప్పుగాని సోమవారపోతుల్లాగా ఏమో సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, చిన్న పిల్లలకి ఇచ్చాను, 18 సంవత్సరాలు ఇన్నోళ్ళకి 18,000 వేసాను, నా డబ్బులు సంక్షేమ పథకాలు పంచేస్తున్నాను. ఎవరి డబ్బు అని పెంచాడు? అదంతా పేదల డబ్బే కదా, మా దగ్గర తీసుకొని మాకే కదా పెంచాడు. ఎవరికి పెంచాడు? వాళ్ళ కార్యకర్తలు పెంచాడు. అతన్ని తిట్టుకొని టీడీపీని తిట్టుకొని ఎవరైతే నిలబడతారో కండువాలు వేసుకుంటారో వాళ్ళకి పెంచాడు. అంతేకాని ప్రజలందరికీ పంచేసింది అయితే ఏం లేదు కదా, ప్రజలందరికీ పెంచింది అయితే లేదు. ఈ టీడీపీ ప్రభుత్వంలో నున్నోళ్ళు కూడా అంబడి రాంబాబు, వల్లంనేని వంశీ అలాగా వెళ్ళిపోండు, కొడాల నాని కూడా వెళ్ళిపోతాడు. కొడాల
కొడాలానికి పొలంనేని వంశీ కేపడదారు ఉండేది కదా, గుడివాడ కేపడదారు ఉండేది కదా, గుడివాడ రౌడీకి ఆడ ఎన్ని తిట్లు తిట్టాడు మర్చిపోనం ఏంటి, మమ్మల్ని ఎన్ని నిమిషాలు చేశాడు మర్చిపోనం ఏంటి, మర్చిపోలేదే. మా ఇల్లు ఎరగొట్టాడు, వాకాళ్ళు ఎరగొట్టాడు, రోడ్లు ఎక్కించాడు. ఆ మహానుభావుడిని అరెస్ట్ చేసేటప్పుడు 53 రోజులు మేము అందరమే రాత్రి పొగులు మేము ధర్నాలు చేసాం, రోడ్లు ఎక్కాం, మేము ధర్నాలు చేసాం. ఈ అరెస్ట్ చేసేటప్పుడు ఆడి పిల్లం కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి దమ్ము లేదు ఆవిడకి, అంత దమ్ము లేదు. మా భర్త నిజాయితుడు అనే చెప్పుకునే దమ్ము ఆవిడకి లేదు. అదే విధంగా భువనేశ్వరం మట్టుగా నా భర్త నిజాయితుడు, నా భర్త అన్యాయం చేయలేదు, మాకు న్యాయమే గెలాలి అనేసరి పాదయాత్ర చేస్తూ ప్రజలు ఎన్ని తట్టి ముందుకు నడిపించవలసిన మహానుభావురాలు భువనేశ్వరమ్మ. అలా అమ్మను కూడా కంటాడు కన్నీళ్ళు రాపించినవే, ఆ కన్నీళ్ళు కూర్చొని నీకు తగలకనపోతుందా? ఈ రాష్ట్రంలో మహానుభావురాల్ని మంచిరాల్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఎంతో ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి పేద విద్యార్థులకి ఎంతో న్యాయం చేసిన ఆవిడ్ని నువ్వు అంత విధానం హింసించావే, కంటాడు కన్నీళ్ళు తెప్పించావే, నీకు న్యాయం ఏమైనా ఉన్నదా? నేను వంశీకి గాని, ఈ కొడాలానికి గాని, అంబటి రాంబాబుకి గాని, వీళ్ళకి ఎవరికైనా సరే నీతి జాతి ఏమైనా ఉందా? శుద్ధతో ఏమైనా పనిచేస్తారా 5 సంవత్సరాలు? ఆ రోజాదాయి కూడా ఏమైనా పనిచేసిందా 5 సంవత్సరాలు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిట్టడానికి, ఎంతసేపు లోకేష్ బాబుని తిట్టడానికి తప్ప దానికి ఎందుకు ఇచ్చారో పదం మాకు తెలియదు. మాకు తెలియదు ఆ పదవులు ఎందుకు ఇచ్చారో. పదవులు అనేవి ప్రజల్ని ప్రతిపక్షాలు తిట్టడానికి కాదు, పరిపాలించడానికి, పేదవాళ్ళ కష్టకాలు తెలుసుకోవడానికి, ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయంగా, అన్యాయం జరగకుండా న్యాయంగా నడిపించడానికి ప్రజలందరూ పాలకుల్ని ఎన్నుకున్నారు. అంతేగాని పాలకులు మమ్మల్ని ఎన్నుకున్నారు, రాష్ట్రం మా చేతిలో పెట్టించారు కదని మొత్తం రాష్ట్రాన్ని రావణాసురుడు కాష్టం చేసిస్తే ప్రజలు ఊరుకుంటారు ఏంటండి? ప్రజలకు తెలియదా ఏంటి? ప్రజలేం నోరునేని కాదు కదా, ప్రజలకు అందరికీ ఆలోచన తెలియదు. చిన్నాళ్ళు ఎప్పుడో ఆలోచన తెలియదు, రాజకీయం అంటే ఏంటో ఎవరు ఏడు చేస్తున్నారో ప్రజలకైతే తెలిసింది కాదు. ఇప్పుడైతే ప్రజలందరికీ తెలిసిందే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేసి గెలిపిస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి పేరు తెలిస్తేనే చెప్పులతో కొట్టే స్థితిలో ఉన్నారు జనాలు అందరూ. చీపు పెట్టుకొని మరి కొడతారు రోడ్డు మీదకి వచ్చినట్లయితే. రోడ్డు మీదకి రాగలరా? ఒకటికి పుట్టించుకొని మాట్లాడుకొని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి పాలన దరిద్రం, జగన్మోహన్ రెడ్డి పాలన అనేది దరిద్రం. వాళ్ళ చిన్నానే చంపేశాడు, ఆ చిన్నాన్ని చంపినోడిని అరెస్ట్ అయిన పండు ఆడే వెనకతోడు తగ్గిదట్టమ్మ చంపించాడు. ఆడికే లేదు, ఆడ ప్రజలు ఏం కాపాడుతాడు? ఆడింట్లో వాళ్ళకే రక్షణ లేనప్పుడు ప్రజలందరికీ ఏం రక్షణగా ముందు నడిపిస్తాడు? ఓన్లీ దోసుకో అని తప్ప రెండోది అయితే ఏం లేదు. టీడీపీ అంతు తీరుస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ జనం ఆయన కంటికి ఏదో వెర్రి వెంగళప్పలా కనబడుతున్నట్టుకున్నారు. ఆయన చేసిన వ్యవహారం ఇంతవరకు 5 years గవర్నమెంట్ నడిపి 5 ఏళ్లలో 50 ఏళ్ళు వెనక్కి పంపించాడు రాష్ట్రాన్ని. ఇంకా మళ్ళీ 30 సంవత్సరాలు ఉంటాను 2.0 అది ఇది అంటున్నాడు. అంటే ఈ 50 ఏళ్ళు వెనకపోయిన దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలి, దానికోసమే 2047 ఈయన ఒక విజన్ పెట్టుకుని పనిచేస్తుంటే ఆ విజన్ కూడా అప్పుడు దాకా ఆయన బతుకుంటాడా? అంటే ఈ అర్థజ్ఞాని కూడా అనుకోకూడదు, అర్థజ్ఞానం కదా, అసలు జ్ఞానం లేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేశాను కదా, నేను పెద్ద సీఎంని పిఎంని పెద్ద లీడర్ అనుకుంటున్నాడు. ఆయన మినిమం ఒక కార్యకర్తకు ఉన్న తెలివితేటలు జ్ఞానం కూడా ఆయనకు లేదు. అది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు మౌన్ చూసి పరిపాలన ఇచ్చారు. రాజశేఖర రెడ్డి అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆశీర్వదించి ఆయనకి అధికారం ఇచ్చారు. అది కూడా అప్పుడు కూడా సంక్షేమ ముసుగులో ఏదో లేనిపోని హామీలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ నిజమైన నాయకుడు ఉంటాడనే ఆలోచనతో జనం ఇచ్చారు. ఆయన నిజంగా నాయకత్వం చేసి 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత జనం 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి చూసి ఓటేసిన వ్యక్తులు మొన్న జరిగిన ఎలక్షన్ లో చూసింది. అది కూడా సంక్షేమ ముసుగులో పేద ప్రజల్ని కొంతమందిని మభ్య పెట్టాడు కాబట్టి ఆ ఓటింగ్ అని వచ్చింది. ఈసారి విరాట్ ప్రగల్భాలు పలికినప్పుడు జనం 10% ఓటుకి 5% ఓటు కూడా రాదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే పార్టీ కనుమరుగైతే చెత్తపోట్లోకి వెళ్ళిపోయే పార్టీ రేపు రోజు. ఎందుకంటే ఆ పార్టీలో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ రోజు ఎందుకురా నాయన ఈయనతో జత కట్టి రాజశేఖర రెడ్డి లాగా ఉంటాడు అనుకోని ఈయనతో జత కట్టాము, ఈ రోజు మనల్ని కూడా రోడ్డు పలిసి ఆబాస్ పాలు చేశాడు. అసురు సంధి వేళలో పుట్టిన వాళ్ళు నరకాసురులు రావణాసురులు అవుతారని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత తెలిసింది. మనకు పురాణాల ప్రకారం చదువుకున్నాం కానీ ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. అధికారం రాక్షస పరిపాలన అంటే ఎలా ఉంటది, రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో, రామరాజ్యం ఎలా ఉంటుందో తేడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా కనబడుతుంది. ఈ రోజు గవర్నమెంట్ రాకముందు అందరికి ముద్దులు పెట్టి అవి చేసి ఇవి చేసి నానా యాగి చేసి నా రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలు అవి ఇవి చెప్పి మొత్తానికి మసిపూసి మారేడుగా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టి మసిపూసి మారేడుగా చేసి మొత్తానికి ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు తెలిసింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు మనకి శాతవాహనుల కాలం నుంచి చూసుకున్నా సరే ఇలాంటి మూర్ఖుడు పరిపాలన ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇంకా 30 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి కాదు ఇలా
ఇలాంటి నాయకుడినే ఎంచుకోరు ఆంధ్రప్రదేశ్ జనం. ఎందుకంటే అంత బుద్ధి చెప్పాడు జనాలకే కాదు, నాయకులకే కాదు, కార్యకర్తలకే కాదు, వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎదుటివారి కార్యకర్తలను ఎంత హింసించాడు, వాళ్ళ కార్యకర్తలు కనీసం న్యాయం చేయలేకపోయాడు. వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్యేలు కాదు, నేను ఒక్కడనే నాయకుడిని, నేను ప్రజలు, పైన భగవంతుడట, కింద జగన్మోహన్ రెడ్డి అట, ఎదురు ప్రజలట, వీళ్ళు ముగ్గురు చేసుకుంటే అయిపోద్దట. పైన భగవంతుడి ఆశీస్సులు మంచివాడికే ఉంటాయి, చెడ్డవాడికి ఉండవు. ఒకవేళ అనుకోకుండా చెడ్డవాడికి వచ్చినా సరే అది చెడు మంచి చెడు విలువ తెలియజేయడం కోసం దేవుడు అనేవాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టిస్తాడు, మంచి చెడు విలువలు తెలుసుకోవడానికి. అంతేగాని ఈయన నిజమైన నాయకుడు అనుకోడు. ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ బాంబట రాంబాబు, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా చాలా మంది, తమ్మినేని సీతారాం, నిజంగా వీళ్ళందరూ చాలా మంది, ఇందులో చాలా మంది టీడీపీలో ఉండేటప్పుడు నిజమైన క్వాలిటీస్ ఉండే వీళ్ళకి. ఈ లోపల ఈ వల్లభనేని వంశీ గాని, రోజా గాని, కొడాలి నాని గాని, తమ్మినేని సీతారాం గాని నిజమైన విలువలేంటో చూసింది తెలుగుదేశం పార్టీలో. కానీ వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ లోపల ఉండిపోయింది. అది దాగి బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి లీడర్ వచ్చిన తర్వాత ఓహో ఇది మన పప్పు బెల్లం పంచుకునే పార్టీ, ఇది మనం పప్పు కూడా చేసుకునే సందర్భం చేసుకునే పార్టీ ఇది అని ఆ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది. ఎందుకంటే చాలా మంది లీడర్లు తెలుగుదేశం పార్టీలో పుట్టిన వాళ్ళే. ఆ తెలుగుదేశం పార్టీ పుట్టిన మంచిగా వెళ్ళేవాళ్ళు మంచిగా పోతున్నారు, బయటికి వెళ్ళేవాళ్ళు కూడా మంచిగా పోయిన చాలా మంది ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి తీసుకోండి, నేను జడ్పీటీసీ ఎంపీటీసీ గెలిపి లేని అంటాడు, చంద్రబాబు నాయుడు నాకు గౌరవం అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతో విద్య నేర్చుకోబట్టి ఈరోజు సీతక్క కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎంతో విద్య నేర్చుకోబట్టి వాళ్ళు ఈ రోజు అక్కడ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అనుకరించడం వల్లే కొంత పరిపాలన అధికారంలోకి రాగలిగాడు. ఆయన కూడా ఒరిజినల్ గుణం బయట పెట్టుకొని ఆయన పాటు చేసుకున్నాడు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి మొత్తం ఇద్దరు కలిపి సర్వనాశనం అయిపోయారు. అంటే ఎప్పుడు కూడా ప్రజల్ని పరీక్షించవచ్చు, ప్రజలతో ఆటలాడుకోవచ్చు. కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా చేయడం వల్ల ఇంకెప్పుడు కూడా జనం పొరపాటు చేసే పరిస్థితి ఇంకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగదు. ఎందుకంటే ఎంత వెనక్కి వెళ్ళిపోయామో, రాష్ట్రం ఎంత దారుణంగా తయారైంది, ప్రాజెక్టులు లేవు. అంటే మహా అయితే సంక్షేమం, ఏమనంటే సంక్షేమం ముసుగులో కూడా ఈ సంక్షేమం చేస్తూ గంజాయిని డెవలప్ చేసి గంజాయితో వేరవహారం చేసి విద్యార్థులను జీవితాలను నాశనం చేసి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ఇప్పటి వరకు 1.0 చూసారు, ఇప్పుడు 2.0 వస్తారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఆల్రెడీ 2.0 ఆయన షార్ట్ అయిపోయింది. ఎప్పటి వరకు చూసిన మూర్ఖత్వం వేరు, ఎప్పటి వరకు ఆయన అధికారంలో ఉండి చూసిన మూర్ఖత్వం వేరు, ఇప్పుడు చూస్తున్న మూర్ఖత్వం వేరు. ఆయన ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. నేను లీడర్ని, నేను నాయకుడిని భ్రమలో బ్రతుకుతున్నాడు. నువ్వు కాదురా బాబు అని కూర్చోబెట్టారు జనం. ఈ 2.5 అని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏమని వచ్చాడు? శాడిజం. నా శాడిజం అది కాదు, అధికారం లేకపోయినా ఇంకా శాడిజం చేయగలను 2.0 స్టార్ట్ చేశాడు. అంతే తప్ప ఆయన అధికారం కోసం ఇంకోటి కాదు. పోలీసులు బెదిరిస్తున్నాడు, వ్యవస్థలను బెదిరిస్తున్నాడు. ఈరోజు మీ అందరికీ బుద్ధి చెప్పేస్తాను అంటున్నాడు. ఇవన్నీ రోజులు పోయే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంటంటే ఆయన ఒక భ్రమలో బ్రతుకుతున్న నాయకుడు. ఆయనకి ప్రజల మినిమం కామన్ మ్యాన్ కొనే జ్ఞానం కూడా ఆయనకు లేదు. ఆయనకు కావాల్సిన డబ్బు, ఆస్తి, దానికోసం తల్లిని, చెల్లిని, అందరినీ, బాబాయిని చంపేస్తాడు, తల్లిని దూరం పెట్టుకుంటాడు, చెల్లిని జీవితం నాశనం చేస్తాడు. ఎవరినైనా ఆయన ఆఖరికి తన భార్యని కూడా తను మోసం చేయగలడు. ఎవరినైనా మోసం చేయగల వ్యక్తి, డబ్బు కోసం, అధికారం కోసం ఏదైనా మోసం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మాత్రం ఈసారి ప్రజలకు పూర్తిగా అర్థమైంది, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదని ఇప్పుడు ఎంతో ప్రచారం ఉంది. బాబాయిని హత్య చేయించడం ఎంతో ప్రచారం ఉంది. వల్లభనేని వంశీ లాంటి మూర్ఖుల్ని ఎంత ఎంకరేజ్ చేశాడో అందరికీ ప్రజలు కాకుండా. కొడాలి నాని ఈరోజు ఎక్కడ దాక్కున్నాడు? కొడాలి నాని ఎవరైనా పేకండి నాన్న. అసలు ప్రజలు ఏవైతే చూడకూడదో అవన్నీ కూడా అసెంబ్లీలో చూసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎంత దారుణంగా నీచంగా ప్రవర్తనలు జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ టీం. వాళ్ళు చేయిపోయి నేను చేయిస్తాడు దగ్గరుండి. ఆయన వాళ్ళకి ఉద్దేశం లేకపోయినా అంటారు. ఆ ఉద్దేశం లేక మనసులో రగిలిపోయి చాలా మంది పార్టీ నుంచి టికెట్ ముందు బయటకు వచ్చాడు. చాలా మంది కృష్ణదేవరాయలు లాంటి, వసంత కృష్ణరాజు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చారు. బాబు నీకు నమస్కారం రా బాబు, నువ్వు విరాట్ పల్లి అని చెప్పి మేము అక్కడ చేయగలం, మాకు కామన్ సెన్స్ జ్ఞానం ఉందిరా బాబు అని చెప్పి వాళ్ళందరూ వెనక రాగలిగారు. ఇప్పుడు కూడా వెనక రాకుండా చాలా మంది పాపం సతమతం అవుతున్నారు. ఇంకొక పార్టీ దిక్కు లేక ఆ పార్టీలో ఉండాలని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నిజంగా డోర్లు తెరిస్తే ఈ రోజు ఒక వైఎస్ఆర్ పార్టీలో ఒక లీడర్ కూడా మిగలరు. జ్ఞానవంతులైన లీడర్లు ఎవరు మిగలరు. కానీ ఏదైతే జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం చాలా అత్యున్నతమైన స్థాయిలో ఈరోజు ప్రామాణికులతో కూడిన ప్రణాళికలు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి పార్టీల నుంచి లాక్కోవడం ఈ ఆలోచనలో లేరు. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఆ పార్టీ ఓటేసి తీసుకుందాం, ఈ రాజకీయం చేద్దాం, ఈ ఆలోచన లేరు. జనాలు ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా వైసీపీకి? సార్, ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రేపని రోజు ఒక బూత్ ప్రెసిడెంట్ గానీ ఆ బూత్ లెవెల్లో నాయకులు కూడా రేపు మిగలరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు అంతు తేలుస్తానంటున్నారు. అంటే ఇప్పుడు దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన చూడడానికి ఇంకేం లేదండి, ఆయన తేల్చడానికి ఇంకేం లేదు. ఆయన పరిపాలించిన రోజులు చూసాము. ప్రజలకి మరి ఎంతవరకు ఆయన చేశారనేది ప్రజలు కూడా తెలుసుకొని ఇంకా ఆయన ఇంకా మరి రాడండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి డబ్బులు వేయడమే సరిపోయింది. ప్రజలు బతకస్తులు అయిపోయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు అవ్వచ్చు. రోజుకి సుమారుగా ఒక క్యాంటీన్ దగ్గర 500 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. మరి చేతి వృత్తులకి కూడా నేను కార్పెంటర్, చక్కగా
మా షాప్ దగ్గర పని ఉంటుంది. అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మాకు సరిగా ఈ ఫర్నిచర్ వర్క్ కానీ, తర్వాత డోర్స్ కానీ, విండోస్ కానీ వర్క్ అయితే ఏమి ఉండేది కాదు. మాకు అన్ని విధాలుగా పని కూడా చక్రంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఓటేసి గెలిపిస్తారంటారా మళ్ళీ జనాలు? జనాలు ఇంకా మరి గెలిపించరండి, మనసారే తెలిసిపోయింది కదా. మీరు ఓటేస్తారా? నేనే అయినండి, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు, దాన్ని ఎలా చేస్తానో కొత్తదనంతో చూపిస్తాను అంటున్నారు. ఆయన అనుకోవచ్చు అండి, ప్రజల్లో ఉండాలి కదండి, ఆయన అనుకోవచ్చు. కానీ మరి ప్రజల్లో చైతన్యం రావాలి కదండి. ప్రజలు విసిగిపోయారండి, ఈ వృత్తులు అందరూ కూడా విసిగిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను, అధికారంలోకి వస్తాను, టీడీపీ వాళ్ళు అంతు చూస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తారా మీరేమన్నా? మేము వేయమండి, టీడీపీ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి వేయమండి. మేమైతే వేయమండి, ఏడు చేయలేదండి మాకైతే. అతను ఉన్నప్పుడు అయితే మాకు పరిపాలనలో మా కుర్రోళ్ళు అయితే ఉన్నాం, ఇంటికి 10 మంది ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి 2-3 ఉన్నారు కుర్రోళ్ళు. వాళ్ళకి కూడా స్కీమ్లు అవి ఇస్తామనేసి వాళ్ళకి ఇవ్వడం మానేశారండి. పిల్లలకి అమ్మవాళ్ళు అన్నారు, అయ్యి లేదండి, మాకైతే మటు రాలేదండి. అప్పుడు గత 5 ఏళ్ల పరిపాలన వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండే తేడా ఏంటి అంటున్నారు? అంటే అప్పుడు 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన, ఇప్పుడు పథకాలు అయితే పర్వాలేదండి, అప్పుడైతే మటుగా ఏ పరిపాలన రాలేదండి. మీకు అన్ని పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు అందుతున్నాయండి, ఇప్పుడు వస్తాయంట. ఏటేటి అందిందమ్మా? మాకు ఇప్పుడు 4,000 చేశారు కదండి, పింఛను 4,000 చేశారు. వాళ్ళకి 1,500 అన్నారు, అవి వస్తాయి. పిల్లలకి తల్లిదేవని అన్నారు, అవి వస్తాయి అని చెప్తాను. ఇప్పుడు ఇది వస్తుంది, గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుందండి, ఉచిత గ్యాస్ వస్తుంది. మీకు ఇంకా త్వరలో బస్ కూడా వస్తుంది అంటున్నారు, వస్తే ఎలా ఉంటదంట? వస్తే బాగుంటదండి. మళ్ళీ గెలుస్తాం, టీడీపీ వాళ్ళు అంతు చూస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా జనం? అవకాశం అయితే మాత్రం లేదండి. అవకాశం లేదనేసి ఎందుకంటున్నాం అంటే, అతను ఒక మహానుభావుడు బిడ్డ అండి. మహానుభావుడు చేసిన పథకాల్లోని 108, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటివి చేసి ఆయన ఏంటంటే ప్రజల్లో దేవుడు అయ్యాడండి. ఆ మహానుభావుడు కొడుకు పుట్టిన బిడ్డ ఏంటంటే అలాగే చేస్తారనేసి 365 రోజులు పాదయాత్ర చేసాడండి. వెల్ గుడ్, కష్టపడ్డాడు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని అన్నాడు, అది కూడా బాగానే ఉంది. అయితే ఆ మహానుభావుడు ముఖం చూసి ఈయనకు ఓట్లు వేసాము. చేసిన తర్వాత ఈయన ఏం చేశాడండి? గొల్లోడికి ఒక 10,000, మంగళోడికి 10,000, టైలర్కు 10,000. అంటే ఈ బుద్ధి వస్తే సరిపోతుందండి. ఈ పథకాలు దేనికండి? 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చి 18,500 అని అన్నారు, అది అవసరం అండి? అలాంటివి కాకుండా ఒక డెవలప్మెంట్, మనకేంటి డెవలప్మెంట్ ముందు చూపించాలి. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదండి, కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను నేను, ఈ పథకాలు ఏంటంటే పనికిరాని పథకాలు పెట్టే కన్నా ఆ మహానుభావుడు పెట్టిన పథకాలు ఒక మంచి పథకం వృద్ధుల్లోని. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాడు, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చిందండి. 50 సంవత్సరాలు వచ్చిందంటే నేను ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్నా, చిన్నప్పటి నుంచి కూలి పని చేసుకొని, మెకానిక్ పని చేసుకొని, ఇప్పుడు ప్రెజెంట్ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నాను నేను. మాకేంటంటే వయసు అయిపోయిన కోళ్ళు ఏంటంటే ఇప్పుడు షుగర్ వ్యాధులు ఇవన్నీ వచ్చాయి, షుగర్, బీపీ ఇవి వచ్చాయండి. ఇలాంటి వాళ్ళకి ఒక మంచి పథకం, ఇలాంటి వాళ్ళకి ఈ ఒక్క పథకం పెట్టి ఆయన ఏంటంటే మహానుభావుడు చేసిన పథకాల్లో ఏంటంటే ఈ ఒక్క పథకం చేస్తే ఆయన ఏంటంటే గత 30 సంవత్సరాలు అనేసి గుద్దుకున్నాడు. అతను గుద్దుకున్న తర్వాత ఏంటంటే మహానుభావుడు ముఖం చూసి ఓటేసాం. ఓటేసిన తర్వాత ఏం చేశాడు? రౌడీ వేసాం, గంజా ఎంత అండి బాబు. నా 50 సంవత్సరాల జీవితంలోని అసలు గంజా బ్యాచ్ అనేది కనబడేవారు కాదండి. అంత టైంలో వచ్చి నా కొడుకు పుట్టేటప్పుడు నా భార్య ఒక మొక్క అనుకున్నది తిరుమేళం చేద్దాం అనేసి. అయితే తిరుమేళం చేసేటప్పుడు వచ్చి దోపు వేసేటప్పుడు గంజా అంటే వెయ్యాలంట, అది కూడా నాకు తెలియదు. సో అండ్ సో నాకు తెలియకన్నా కిరాణా షాప్ అంటే లిస్ట్ రాసేటప్పుడు నేను హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చి గంజా వచ్చి ఒక 50 రూపాయలు కట్టేయండి అని అన్నాను. తెలియదు కదా, వాళ్ళందరూ నా మొక్కలు చూసేవారు, గంజా లేదమ్మా అని అనేవారు. మిగతా సామాన్లన్నీ కట్టారు, ఈ సామాన్లన్నీ పట్టుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ఆ టైంలో కూడా గంజా దొరికింది కదా. అప్పుడు ఒక పెద్ద ఆయన ఏంటంటే, బాబు ఇలాగరా గంజా అనేసి వనకమ్మా అదే కానీ అంటే పెద్ద కేసు అయిపోతుంది. అదేంటండి తిరునాళ్ళం చేసుకుంటున్నామండి మేము 5 వారాలు చేస్తామనేసి మా ఆవిడ గారు మొక్కున్నారు అంటే, అట్టే బాబు ఇక్కడ దొరకదు మీకు, సావరమోదనికి వెళ్ళండి. సావరమోదనికి వెళ్తే సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే 20 రూపాయలు ఇస్తే చాలు బాబు, చిన్న పొట్లం ఇస్తారు అని అన్నారు. ఆ టైం ఏంటంటే దగ్గర 2002 అనుకుంటాను. అయ్యేటప్పుడు తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు విచ్చల విడింది. ఇప్పుడు నేను వచ్చి సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాను. రాత్రి 12 దాటిన తర్వాత 8-10 మంది గంజాయి బ్యాచ్ అలాగ వచ్చేవారు. వచ్చేసి మామూలు ఒక గేటు లేదు, పాడు లేదు, అలాగ వచ్చేసి అలా వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంటే నాకు తెలియదు, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. వచ్చి ఆపాను. ఆపిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసండి, గొద్ద మోసుకొని పడుకోరా, లేదంటే మాత్రం వేసేస్తామని అన్నారు. అంతలోకి నా ఆపోజిట్ గార్డ్ ఏంటంటే, రాజుగారు మీరు వచ్చి ఇలా వచ్చేయండి అనేసి లాగేశాడు. అదేంటండి మరి ఈ టైంలో వెళ్ళకూడదు కదా మరి పార్క్ లోకి, మీరు మరి ఈ టైంలో వాళ్ళకి గంజా బ్యాచ్ అండి, వాళ్ళు ఏం కదపకూడదండి
మీరు సైలెంట్ గా ఉండండి, పడుకోండి అని అన్నారు. పడుకున్నాం. తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలిసండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు టచ్ చేయకండి, మీ డ్యూటీ ఏదో మీరు చేసుకోండి. అయితే వాళ్ళైతే మాత్రం మమ్మల్ని ఏమనేవారు కాదండి. రాత్రి 12 దాటి తర్వాత వచ్చేవారు. తర్వాత తెల్లవారు 5 మళ్ళీ గంట కొట్టినట్టు 5 గంటలకి తెల్లవారు వాళ్ళు ఏ రూట్ నుంచి వచ్చారో అలాగే వెళ్ళిపోయేవారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించే పరిస్థితి ఉందంటారా లేదంటారా? అసలు గెలిపించే పరిస్థితి ఉందా లేదా? అయితే అవకాశం అయితే మాత్రం 100% లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. తండ్రి మాట విన్నోడు పాతాళంకి వెళ్ళిపోతాడండి. ఆయన పెట్టిన భిక్షే కదండి అతనికి. ఆయన ముఖం చూసే కదా మేము ఓట్లు వేసాము. యాక్చువల్ గా మీరు మీ మనసాక్షి మీద పెట్టేసి చెప్పండి, నేను మాట్లాడింది అబద్ధం అనేసి. నేను గుండె మీద చేసుకొని నా 2 పిల్లల సాక్షిగా చెప్తున్నాను. మహానుభావుడు ముఖం చూసి మహానుభావుడు లాగే చేస్తాడేమో అనేసి మేము అనుకున్నాం. అతను చేసింది ఏంటండి, రౌడీజం. ఎవరైనా మాట్లాడితే బొక్కలోకి వెళ్ళిపోవడమే. నీతి నిజాయితీ ఒక డిసిప్లిన్ అనేది ఏమైనా ఉందండి? నేను 10th చదువుకున్నానండి, నా క్వాలిఫికేషన్ 10th ఫెయిల్ అండి. కానీ నా 50 సంవత్సరాల జీవితంలోని గత 5 ఏళ్ళు మాత్రం అలా చెప్తండి. ఇప్పుడు రాజధాని కట్టడం అంటే ఆసామాసి కాదండి. అది సామాన్యమైన విషయం కాదు. కానీ పట్టుదల మీద ఉన్నాడు ఆయన. ఏంటంటే ఒకటండి, మనకంటూ ఒక రాష్ట్ర రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి? నారా చంద్రబాబు అనకూడదు కానీ అండి. ఇప్పుడు ఏ పిల్లలు చదువుకోవాలన్నా హైదరాబాద్ గానీ, బెంగళూరు గానీ, చెన్నై గానీ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అది ఇప్పుడు నారా లోకేష్ గారు అండి. ఇప్పుడు అతను చదువుకున్నవాడు నిజంగా అతను మాట్లాడే తీరు ఎలాగంటే ఎలాగున్నదంటే అండి, నిజంగా భవిష్యత్ తరానికి అతను చూసి నేర్చుకోవాలండి. భవిష్యత్ తరానికి అతను మాట్లాడే విధానం, ఒక కోపం ఉండదు, ఒక చిరాకు ఉండదు. అంటే నేను టీవీలో చూడడమే తప్ప, లేదంటే సెల్లోనే చూడడం తప్ప ఆయన ఎప్పుడు నేను చూడలేదండి. అంటే మాట్లాడేది విధానం అనేది ఒకటి ఉంటుందండి. ఆయనలోనే ఆ విధానం, ఆ నడవడిక, ఆ మంచితనం ఆయనలో నేను గమనించాను.